అందరికీ నమస్కారం. మహిళల్ని మహిళా పోలీసులు ఇదేదో జగన్మోహన్ రెడ్డి జరగాలి, అది మీ కోరిక. మా జీతం చాలా తక్కువ, మా పనికి తగ్గ జీతం ఇస్తే మేము ఇంకా బాగా పని చేయగలమని నిరూపించుకుంటాము. మా 11 డిమాండ్స్లో ఆర్థిక సంబంధం లేని డిమాండ్స్ అయితే నెరవేరుస్తానని చెప్తున్నారు. అదైనా హామీ అయితే ఇచ్చారు కానీ గట్టిగా అయితే చెప్పలేదు. మేము ఆర్థికంగా ఏం అడుగుతున్నామంటే పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామన్నారు జగన్ రెడ్డి గారు. తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం 18,000 జీతం తీసుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒళ్ళు కలిసి అంగన్వాడీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. రాష్ట్రం అంతా తుఫాను బాధతోటి ఇదవుతుంటే అంగన్వాడీ వాళ్ళకి ఒళ్ళు కలిసి రోడ్డు మీదకి వచ్చారన్నారు. దానికి మాకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళని అనుకోమనండి. అంగన్వాడీ వాళ్ళని ఎందుకంటారు? అంగన్వాడీ వాళ్ళు కడుపు మండి రోడ్డుకు వచ్చిన వాళ్ళు తప్పితే ఒళ్ళు కలిసి వచ్చిన వాళ్ళు కాదు. మా డిమాండ్స్ ముఖ్యంగా ఏంటంటే కనీస వేతన చట్టం ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు 2012లో గ్రాట్యుటీకి అమలు అంగన్వాడీ వాళ్ళు అని చెప్పింది. గ్రాట్యుటీ పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఇవ్వడానికి ఏమే అంతరాయం వచ్చిందని అడుగుతున్నాం. అందుకని గ్రామాల్లో మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే అధికారులు వచ్చే సందర్భంలో వాడిని అడ్డుకుంటాం. ఎవరైనా అద్దెలలో ఉంటే అద్దెలలో ఓనర్స్ కూడా కలుపుకొని మా తాళాలు పగలగొట్టకూడదని చెప్పే పద్ధతిలో మేము కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా అవబోతున్నాం. అందుకని మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, ఈ రోజు నుంచే నిన్న మొన్న లేదు, ఈ రోజు నుంచి అద్దంకిలో ఇప్పటికే అంగన్వాడీ వర్కర్స్ అందరినీ కూడా స్టేషన్లో కూర్చోబెట్టారు. ఉదయాన్నే ఇప్పుడే తీసుకెళ్లి ఇప్పుడే మన అక్కడి నుంచి ఫోన్ చేశారు. అందుకని జిల్లాలో పోలీసుల యొక్క నిర్బంధాన్ని ఉపయోగించి అంగన్వాడీ సమ్మెని అణిచివేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఈ రోజు రోడ్డెక్కారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన విధానాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ స్పందించటం, తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి అంగన్వాడీ ఎక్కడైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉమ్మడి కార్యక్రమంగా వాళ్ళకి హామీ ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేయండి, ఈ సమ్మెకి మద్దతు తెలియజేయండి అనే విధంగా మమ్మల్ని మా పార్టీ అధిష్టానం ఆదేశించటం, అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ఏరియాలో ఇప్పుడు ఈ సమ్మెకి మేము ఇక్కడికి రావటం జరిగింది. ఒక్క వీళ్ళ హక్కుల గురించే కాదు, వీళ్ళ సంరక్షణ గురించే కాదు, పిల్లల సంరక్షణే కాదు, ఇప్పుడు వరకు వీళ్ళకి జరిగిన అన్యాయాల గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ కార్యకర్త హనుమాయమ్మ చంపిన పాపం ఎవరిదండి? నేను ఈరోజు అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డిది కాదా? అలాగే ఒక ట్రాక్టర్తో రాజకీయమైన కష్టతో అంగన్వాడీ కార్యకర్తను పట్టపగలే వాళ్ళని ఎక్కించటం మనకు తెలుసు. ఇంత నిరంకుశ ప్రభుత్వం అంగన్వాడీల విషయంలో ఇంత నిరంకుశ ప్రభుత్వం ఇంత ముందు మనం చూసామా అని నేను ప్రశ్నిస్తున్నా. 98% వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, అమలు చేసినవి ఏంటని లిస్ట్ వేస్తే తెలుస్తుంది ఎంత శాతం అనేది. కొన్ని చెప్పరు, ఈ నవరత్నాల గురించే చెబుతారు. చిన్న వాళ్ళు అంగన్వాడీ కేంద్రాల మీద డిపెండ్ అయ్యి పేదల జీవితాల్లో వెలుగు నింపే కేంద్రాలు ఇవి. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు, బాగా పేద పిల్లలు చదువుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళకి అమలుకి సంస్థకి వాళ్ళకి పాలిచ్చే ప్రేమ అంగన్వాడీ కేంద్రాల్లో పాలకు కూడా నోచుకొని దుస్థితి ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో ఉంది. ఇలా చెప్పుకుంటా వెళ్తూ ఉంటే ఎన్నో విషయాలు, గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ పౌష్టికాహారం అందకుండా ఈరోజు ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళ సపోర్ట్గా వీళ్ళ ఆదాయం పెరగాలి. ఎందుకంటే మేము పూర్ టు రిచ్ కార్యక్రమం పెట్టాం.
బేసిక్ శాలరీస్ అందరికి ఇవ్వాలి. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఇటువంటివన్నీ వర్తించే విధంగా రేపు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలుగుదేశం జనసేన పార్టీల తరపున అంగన్వాడీలకి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణమైన మద్దతు తెలుగుదేశం జనసేన పార్టీలు సంకీర్ణంగా తెలియజేస్తున్నాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 3 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు జనసేన టీడీపీ పార్టీ తరఫున అందరూ సమక్షంలో ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ఈ నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతం చాలా ఎక్కువ అన్నటువంటి రీతిలో మాట్లాడడం చాలా బాధాకరం. మరి వాళ్ళు తీసుకున్న జీతాల్లో వీళ్ళకి ఇచ్చేటువంటి జీతము 5 to 8% మధ్యలోనే ఉంది. మరి ఎక్కడ వీళ్ళకి ఒళ్ళు బలిసిందో ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఉన్నత అధికారులు కానీ తెలియజేయాల్సిన సందర్భం ఉంది. లేని పక్షంలో మీ ముక్కుని నేలకు రాసి వీళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి జనసేన పార్టీ టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. 1987 అన్న ఎన్టీ రామారావు మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి తొలిగా బాపట్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యి ఆ 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తుందనే దాన్ని అంగన్వాడీ కార్యకర్తలకి అదేవిధంగా నాకు బాగా తెలుసు. ఆ సందర్భంలోనే రాత్రి రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ నుండి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో నిరాహార దీక్ష నిరసన దీక్ష అంగన్వాడీ వాళ్ళు చేస్తున్నారు. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నరేంద్ర గారిని మమ్మల్ని వెళ్ళి మిమ్మల్ని సపోర్టుగా ప్రభుత్వం ఇంకా 3 నెలల్లో వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, తప్పనిసరిగా మీ కోరికలు ఏమనివో న్యాయమైన కోరికలు తీరుస్తానని ఆయన చెప్పడం కూడా జరిగింది.